తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. పేపర్ లీక్ అయితే సీఎం కేసీఆర్ స్పందించలేదంటూ ఇందిరా పార్క్ లో చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నయం కేసులో వేసిన సిట్ ఏమైందని, డ్రగ్స్ కేసు ఎట్టిపోయిందని ప్రశ్నించారు. ఐటీ శాఖ నిర్లక్ష్యం వల్ల పేపర్ లీక్ అయిందని బండి సంజయ్ ఆరోపించారు. రద్దు చేస్తే ఎందుకు ఇవ్వడానికి నోటీసు ఇంకోటి అంటారు లీక్ అయింది టీఎస్పీఎస్ఎస్ లో బీఆర్ఎస్ కు సంబంధం వానికి ఎందుకు నోటీసులు ఇవ్వాలా ఏదికోసం అన్న ఒక్క పిల్లలు ఇద్దరు ముగ్గురు చేసిన లీకేజ్ కాదనేది ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటాడు నమ్ముకున్నాడు మోసం చేసినాడు ఎవరిని నమ్ముకున్నా ఎవరు మోసం చేసిండు టీఎస్పీఎస్సీ చైర్మన్ కి ఎందుకు నోటీస్ ఇవ్వవు టీఎస్పీఎస్ కమిటీ సభ్యులకు ఎందుకు నోటీస్ ఇవ్వవు అసలు టీఎస్పీఎస్ కమిషన్ ఎందుకు రద్దు చేయవు ఇలా దాన్ని రద్దు చేస్తే ఆ టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులంతా అసలు బండారం బయట పడతారు కేసీఆర్ కుటుంబం బజార్లో పడతారని భయపడి ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు ఆ కమిటీ సభ్యులను కాపాడే ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందన్న విషయం గుర్తుంచుకొని ఇలా మామూలు వ్యక్తులు పోయి ఒక కంప్యూటర్ ఉన్న దాన్ని పూర్తిగా లీక్ చేసి బయటికి 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం చేస్తే ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడిన ఎక్కడైనా ఇంతవరకు మాట్లాడలే ఇంత ముసురు రోజుకుంటాడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతమంది పొట్ట కొడతాడన్నా 30 లక్షల మంది అంటే కనీసం 30 లక్షల మంది యువకులు తలుచుకుంటే వాళ్ళ కోటి ఓట్లు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్ల మీద శ్రద్ధ అందుకే భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ చేస్తూ విచారణ జరపండి నువ్వు తప్పు చేయకుంటే సిట్టింగ్ చేస్తూ విచారణ జరపడానికి ఎన్నుకున్న ఇబ్బంది లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అనేక మంది యువకులు ఆస్తిపాస్తులు అమ్ముకొని ఉన్న పొలాలు పంట పొలాలు అమ్ముకొని మెడల పుస్తకాలు కుదబెట్టుకొని తల్లిదండ్రులు కూలీలు చేసుకుంటా తన కొడుకుని ఏదో ఉద్యోగం చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని వస్తాయని చెప్పి భయపడి కూడా అనేక బాధలు పడుకుంటా ఇలా కోచింగ్ ఇప్పించండి వాళ్ళందరూ కూడా ఇలా ఎగ్జామ్స్ రాస్తే ఇవాళ నువ్వు చేసిన నిర్వాహకం వల్ల వాళ్ళ బతుకులు బర్బాద్ అయిపోయినాయి ఈ ₹1,00,000 నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళకి ₹1,00,000 వృత్తి ఇస్తే నీది ఏం భయ ఎందుకు ఇస్తావు ₹1,00,000 వృత్తి ఎందుకు ఇస్తావు అన్నిటికీ కారణమైనటువంటి నీ కొడుకు నిర్వాహకమే దీనికి కారణం నాకేం సంబంధం లేదంటాడు ముఖ్యమంత్రి మాట్లాడాడు ఎందుకు ఇవ్వడానికి నోటీసు ఇంకోటి అంటాడు లీక్ అయింది టీఎస్పీఎస్